మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. గులాబీ పార్టీ చిన్న బాస్ పై కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ చేసిందా? సిరిసిల్ల నుంచే ప్లాన్ ను అమలు చేయబోతోందా? ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తోందా? గతంలో బీఆర్ఎస్ అనుసరించిన ప్లాన్నే రివర్స్ లో ప్రయోగించుకోవాలని అనుకుంటుందా? కేటీఆర్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కొత్తగా అమలు చేయబోయే వ్యూహం ఏంటి? సిరిసిల్ల కార్ స్పీడ్ కు బ్రేకులేయటానికి కాంగ్రెస్ సంధించే అస్త్రమేంటి? కేటీఆర్ ను చెడుగుడాడేందుకు అధికార పార్టీ ఏం చేయబోతోందో ఈ వీడియోలో చూద్దాం. రాజకీయాల్లో ఒక్కోసారి ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడమే తప్ప పూర్తి ఆధిపత్యం అన్నది ఎవ్వరికీ ఉండదు. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టింది. ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు హస్తం పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంతా తామై పార్టీని నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు చెక్ పెట్టడంపై దృష్టి పెట్టారట కాంగ్రెస్ పెద్దలు. ముందుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎంచుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సిరిసిల్లలో కేటీఆర్ కు వార్ వన్ సైడ్ ఏం కాదన్న టాక్ ఇప్పటికే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు ధీటుగా నాయకుడిని దింపి ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరచూ సిరిసిల్లలో పర్యటిస్తున్నప్పటికీ పార్టీ ఆశించిన ఫలితం రావటం లేదట. అందుకే మ్యాటర్ను లోకల్ గానే డీల్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రకారం ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది. దీంతో అంతకు మించిన ప్రోటోకాల్తో తమ నేతకు పెద్ద పదవి ఇవ్వాల్సిందే. అందుకోసం ఏం చేయాలి? స్థానికంగా ఎవరిని ఎంచుకోవాలి? సామాజికంగా రాజకీయంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న మేధో మథనంలో భాగంగా ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ని ఢీ కొడుతూ ఓడిపోతున్న కేకే మహేందర్ రెడ్డి సరైన ఆప్షన్ అనుకున్నారట కాంగ్రెస్ పెద్దలు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కేకేకు సిరిసిల్లలో మంచి పేరే ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన్ను సిరిసిల్ల నుంచి 2009లో అభ్యర్థిగా అనధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్ చివరి నిమిషంలో కేటీఆర్ కు టికెట్ ఇవ్వడంతో స్వతంత్రుడిగా బరిలోకి దిగారు. చివరి వరకు పోరాడి కేవలం 171 ఓట్ల స్వల్ప తేడాతో నాడు కేటీఆర్ చేతిలో ఓడిపోయారు కేకే మహేందర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో త్రుటిలో తప్పించుకున్న కేటీఆర్ ఈ 15 ఏళ్లలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి కేటీఆర్ తో మహేందర్ రెడ్డి తలపడుతున్నా గెలుపు మాత్రం దక్కలేదు. అయినా సరే అలుపెరుగని పోరాటం చేస్తున్న కేకేకి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్త ఊరట దక్కింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు మహేందర్ రెడ్డి. తాను ఎంతో అభివృద్ధి చేసినా తనకు ఓట్లు తగ్గాయంటూ ఫలితాలను చూసి వాపోయారట కేటీఆర్. సిరిసిల్లలో మహేందర్ రెడ్డి మీద సానుభూతి ఉండటం, రాజకీయ అనుభవం, సామాజిక వర్గం కలిసి రావటానికి తోడు ఆయనకు కాస్త ప్రోటోకాల్ ఇస్తే ఇక దున్నేస్తారని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. అందుకే కొద్ది రోజుల్లో శాసనసభ్యుల కోటాలో ఖాళీ అవ్వబోయే 5 ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మహేందర్ రెడ్డికి రిజర్వ్ చేయాలని అనుకుంటున్నారట. ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవిని కట్టబెడితే కేటీఆర్ కు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనే అవకాశం దక్కుతుందని అనుకుంటున్నప్పటికీ పార్టీ పెద్దల ప్లాన్ వేరే విధంగా ఉండటంతో ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదట. కేకే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్టు ఇటీవల ఆ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చేశారట పార్టీ పెద్దలు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలమైన ప్రతిపక్ష నేతలపై ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కాంగ్రెస్ ప్రయోగించబోతోందట. తిరుగే లేదనుకున్న నియోజకవర్గంలో ప్రజల్లో తిరగకపోతే కష్టమనే భావన కేటీఆర్ కి కల్పించడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా? హస్తం పార్టీ అనుసరించే వ్యూహాన్ని కేటీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారనేది ప్రస్తుతం సిరిసిల్లలో హాట్ టాపిక్ గా మారింది.